ఒక జోక్ అనమాట. లైఫ్‌లో కొన్ని కొన్ని కామెడీస్, జోకులు ఉంటేనే బావుంటాయి. మామూలుగా పెళ్ళైన జంట ఉంటారనమాట. వాళ్ళేంటంటే ఎంతైనా పెళ్ళైన కొత్తలో భార్య అంటే భర్తకిష్టం, భర్త అంటే భార్యకిష్టం. అదో రకంగా వాళ్ళకేందంటే ఒకరినొకరు చూసుకుంటే ఇంద్రధనుస్సులో రంగులు చూసుకున్నట్టు వాళ్ళ మనస్సు అలా పరిగెత్తుకుంటూ పోతుంది. అయితేనట పెళ్ళైనకు ఫస్టే భార్య వంట చేసిందట. చేస్తే ఆమెకు సరిగ్గా వచ్చి మెయిన్‌గా ఏందంటే వంట అందరికి వస్తది. ఏమున్నాడేంటిది నూనె, ఉప్పు, కారాలల్లనే పోతది. ఎవరైనా ప్రాసెస్ ఒకటే కదా! కాకపోతే భార్య వంట చేసిందట. ఆ వంటలో ఏమైందట కారం ఎక్కువైందన్నట్టు ఏస్తూ ఉన్నప్పుడు అయితది కదా! అయితే భర్త ఏమంటుండట, "కూర చాలా బావుందే నిజంగా జీవితంలో ఇలాంటి రుచి నేనెప్పుడు చూడలేదు. నాకు చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది" అన్నారట. అంటే అన్నాక మరి అన్నాడట. అన్నాక కళ్ళకెళ్ళి నీళ్ళొస్తున్నాయి మా కారానికి. వస్తుంటే భార్య అడిగిందట, "మరి ఎందుకు ఏడుస్తున్నావు" అని. ఇది కన్నీరు కాదే ఆనందమే. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మొట్టమొదటి భార్య చేసే పెళ్ళైన కొత్తలో భార్య ఏ పని చేసినా భర్తకు ఆనందంగానే ఉంటుంది కదా! కారాన్ని కూడా భరించాడు చూడండి కదా! అయితే ఆమె ఉండి, "సరే మరి అయిందని మనం అంటాం కదా! ఎవరైనా ఉంటే నాకు మంచిగా నచ్చిందట." "అయ్యో! ఇంకింత ఏసుకొని ఎలా వడ్డిస్తావు? మన ఇంటికొచ్చిన చుట్టాలకే గాని ఎవరికి" మరీ ఇంట్లో ముఖ్యంగా భర్త కాబట్టి, మీరేం బాధపడకండి. మొత్తం కూర మీరే తినేయండి. నాకు చాలా ఆనందంగా ఉంటుంది" అన్నదట. అప్పుడు బాబోయ్! అమ్మో! అంత ఆనందాన్ని నేను తట్టుకోలేనన్నాడట. అంటే చూడండి అప్పటి వరకు గూడా తనకు భార్య వండిన కూరలో కారం ఎక్కువైందని ఇంకా గూడా భార్యని ఏమి నిందించట్లేదు. ఏమంటలేడు. ఏమంటుండంటే ఇండైరెక్ట్ అబ్బో! ఇంతకంటే ఆనందం. ఎందుకంటే అంత కూర తినడనుకో వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. అంటే బిఫోర్ ఫస్ట్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్‌లో అలా ఉంటుంది. ఏరి ఇక 60 ఏండ్లప్పుడు ఇంకెలా ఉంటుందో తెలుసా? నువ్వు వండితే నేను తిన్నా, ఇట్లున్నా అని చెప్పుకుంటారులే నిజంగా. ఇది ఒక లైఫ్ ట్రూతే కదా! అవునా కదా చెప్పండి. కానీ నేను వండందే, నేను పెట్టిందే గింతేరో అది ఇది అని పోట్లాడుకుంటారు. కానీ ఇది కూడా ఒక సరదాగా ఉంటుంది కదా! ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఎన్నో విషయాలు మన జీవితంలో బోలెడు గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉంటాయి. కానీ బ్యాడ్‌ని ఎప్పుడు నెమరు వేసుకోవద్దు మిత్రమా. గుడ్‌నే నెమరు వేసుకుంటూ సంతోషించాలి. ఓకేనా మరి? అందరూ ఇలా చేస్తారు కదా! ఇదేంది అమ్మమ్మ సరదాలు. At the rate of life truth. Thank you for watching.